ప్రైజ్ ద లార్డ్. నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరుచుకొందురు. ఆదికాండము 22 అధ్యాయం 17 దేవుడు అబ్రహాంతో వాగ్దానం చేస్తూ వస్తాడు, అంటే ప్రమాణం చేస్తూ వస్తాడు. నీ సంతానాన్ని అభివృద్ధి చేస్తాను, నేను ఇసకరేణు వలె నీ యొక్క సంతానాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పేసి అని ఇక్కడ చెప్తూ ఉంటాడు అనమాట. అంటే ప్రతిదీ కూడా స్వాధీనపరుచుకుంటారు, ఏది కూడా కొద్దు ఉండదు అని చెప్పేసి అని ఇక్కడ చెప్తున్న మాటలు అనమాట. అంటే మెండైన దీవెనలు ఇస్తున్నాడు దేవుడు. అంటే దేవునికి మనం ఎప్పుడైతే విధేయత కలిగి ఉంటామో, దేవుని యొక్క విశ్వాసం పూర్తిగా మనం కలిగి ఉంటామో, దేవుడు అబ్రహాం ఏ రీతిగా అయితే ఆశీర్వదిస్తూ వచ్చాడో, అబ్రహాం యొక్క సంతానాన్ని ఏ రీతిగా అయితే ఆశీర్వదిస్తూ వచ్చాడో, నన్ను కూడా దేవుడు అట్టి రీతిగా ఆశీర్వదిస్తాడు. ప్రియులారా గమనించండి. కానీ ఇవన్నీ మనకి కలగాలంటే దేవుని యందు పూర్తి విశ్వాసంతో మనం అడగాలి, ప్రార్థించాలి. అప్పుడు దేవుడు మన కోరికల్ని యావత్తును సిద్ధింపజేసి మనల్ని ఆశీర్వదించేవాడుగా ఉంటాడు, మనల్ని ఎత్తైన స్థానంలో నిలబెట్టేవాడుగా ఉంటాడు. ప్రియులారా వందనాలు. ప్రైజ్ ది లార్డ్.